స్వామి, ఏ ఆడదానికైనా అమ్మతనానికి మించిన ఆనందం, పరిపూర్ణత ఏది ఉండదు. అలాంటి అమ్మతనాన్ని మా స్నేహం కోసం, వింధ్య మెట్టినింటి కోసం నేను సగం వదులుకుంటే మిగిలిన సగాన్ని నువ్వు దూరం చేశావు. వింధ్య సంతోషంగా ఉందన్న తృప్తి ముందు నువ్వు చేసిన పనికి నా కర్మకి కోపం లేదు. చిన్నప్పటి నుండి నా కోసం ఎన్నో చేసిన వింధ్య కోసం నేను చేసింది చిన్న సాయమే అనిపించింది. అప్పుడప్పుడు కన్న పేగుబంధం గుండెల్ని పిండేస్తున్నా మా స్నేహం కన్నా ఎక్కువేం కాదని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. నిజం చెప్తానని బెదిరించి ఆయా 5 లక్షలు అడిగితే నాకు కూడా చెప్పకుండా సమస్య పరిష్కరించాలనుకుంది. నా మీద నింద పడేసరికి నిజం చెప్పలేక అభిమానించే వాళ్ల ముందే దోషిలా నిలబడింది. అలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. తన కోసం నేనేం చేసినా అది ఎప్పటికీ త్యాగం కాదు, కేవలం స్నేహం, అభిమానం మాత్రమే. పేగుబంధం దూరమైన తట్టుకోగలను, కానీ ప్రాణంతో సమానమైన మా స్నేహబంధం దూరమైతే భరించడం, బ్రతకడం నా వల్ల కాదు స్వామి. అందుకే ఏ కష్టమైనా, ఎలాంటి పరీక్షకైనా నేను సిద్ధం, కానీ వింధ్యని మాత్రం సంతోషంగా ఉంచే పూచి నీదే. మా స్నేహానికి, వింధ్య కళ్ళల్లో ఆనందానికి ఎప్పటికీ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలి. ఊపిరి ఉన్నంతకాలం మేమిద్దరం కలిసే ఉండాలి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర. వేదాహ వేదం పురుషామహంతం ఆదిత్యవర్ణం తమసస్తపారే. అయ్యో, ఏమిటమ్మా అభిషేకనం? గాలి కూడా లేకుండా దీపం కొండెక్కింది అంటే ఏదైనా అసాధ్యమైన కోరిక కోరుకున్నావా? దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా వరం ఏదైనా కోరుకున్నావా? లేదు పంతులు గారు, జీవితంలో ఏ సమస్య ఉండకూడదని దండం పెట్టుకున్నాను. అది అసాధ్యమైన కోరిక దేవుడికి వ్యతిరేకం ఎలా అవుతుంది? ఎలా, ఎందుకు అన్న ప్రశ్నలు మనం అడగకూడదమ్మా. సమాధానం ఇచ్చే దేవుడే అన్నీ చూసుకుంటాడు, తలరాత ప్రకారం నడిపిస్తాడు. కష్టమైనా కన్నీరైనా తలంచడం, మనం ధైర్యంగా తట్టుకోవడం తప్ప నిమిత్తమాత్రులం మనమేం చేయలేమమ్మా. ఈ రోజెంత ప్రమాదం తప్పిందో తెలుసా తల్లి? నీ గురించి నాకు, మీ అమ్మకి, ఆయాకి మాత్రమే తెలుసు. ఆ ఆయమ్మ డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయాలని చూసింది. తాతయ్య డబ్బులిచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా పెద్ద ప్రమాదం అయ్యేది. మీ తాతయ్యకి మా ఫ్రెండ్షిప్ అంటే చాలా నమ్మకం, గౌరవం. అందుకే నానమ్మకేవేవో డౌట్లొచ్చినా అడ్డుపడి సేవ్ చేశారు. మీ నానమ్మ అన్ని విషయాల్లో మంచిదే, కానీ సంధ్య అంటేనే అస్సలు ఇష్టం ఉండదు. మా స్నేహానికి, ఈ ఇంటి పరువుకి, మర్యాదకి ముడిపెట్టి మాట్లాడుతుంది. ఆవిడ మాటలు, ఉద్దేశం ఇప్పటికీ నాకు అర్థం కావు. నువ్వు పెద్దయ్యాక నీకు అర్థమైతే అప్పుడు నువ్వే చెప్పాలి, సరేనా? మీ ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేయాలి. ఏ తప్పు చేయకుండా సంధ్యని దొంగ అనడం, పోలీసులు తీసుకువెళ్లడం, ఇవన్నీ చూసిన తర్వాత సంధ్య ఇక మన ఇంటికి రాదనుకున్నాను. ఆకలిని, అమ్మని ఎవ్వరూ వేరు చేయలేరు. అందుకే మీ నాన్న నిన్ను తీసుకుని ఆ ఇంటికి వెళ్లారు. మీ తాతయ్య అయితే ఏకంగా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు పుట్టకముందు మాది స్నేహబంధం. నువ్వు పుట్టి మా బంధానికి మరింత విలువ, గౌరవం పెంచావు. శంఖంలో పోసిన నీరు తీర్థమైనట్టు మీ నానమ్మకి సంధ్య అంటే ఇష్టం లేదు, కానీ
నువ్వు నా బిడ్డే అనుకుని అచ్చు వాళ్ళ అమ్మలా ఉన్నావని మురిసిపోతుంది. నువ్వు నాతో ఉండడం వల్లే ఈ ఇంట్లో నాకు ప్రేమ గౌరవం దక్కాయి. అదే పురిట్లో బిడ్డ చనిపోయిందని తెలిస్తే నన్నెలా చూసేవారో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు నీ గురించి నిజం తెలిసినా పరిస్థితి అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ భయాలు బాధలు నీకెందుకు గాని నువ్వు ప్రశాంతంగా బొజ్జో. సాయంత్రం అమ్మ వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకుందాం, సరేనా? ఓ తల్లి, ఓ బొజ్జో తల్లి, బొజ్జమ్మా. నా బుజ్జి తల్లి బజ్జుందా? ఉదయం నుంచి దీంతో ఆడుకోలేదు, కనీసం ప్రేమగా మాట్లాడలేదు. ఒక్క పూట నా చిట్టి తల్లికి దూరంగా ఉంటే ఎన్నో యుగాలు గడిచినట్టు ఉంటుంది. అమ్మా వింధ్య, ఇది సంధ్య ఇంటికి పంపించు. ఇవి సంధ్యకివ్వాలా? అవునమ్మా, ఈ ఫీడింగ్ బాటిల్లో పాలు తీసి రోజు పంపించమని చెప్పు. ఆవిడంత దూరం నుండి ఇక్కడికి రావడం వెళ్ళడం ఇబ్బంది కదా. సంధ్యకు అలాంటి ఇబ్బంది ఉండదత్తయ్య, తనకిక్కడికి రావడం ఇష్టమే. ఇది మనిల్లు వింధ్య, ఇక్కడ ఇష్టాయిష్టాలు మనవై ఉండాలి. పరాయి వాళ్ల వల్ల మనం కష్టపడకూడదు. నీకీ ఇంట్లో సర్వాధికారాలు హక్కులు ఉన్నాయి, కాని నీ స్నేహం కోసం ఇంటి పరువు మర్యాదల్ని పణంగా పెడతాను అంటే నాకు నచ్చదమ్మా. అత్తయ్య, మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ సంధ్యని మీరెప్పుడూ అపార్థం చేసుకుంటున్నారు. తను చాలా మంచిది. సంధ్య నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నాకు అంతా మంచి జరిగింది తప్ప ఏ రోజు చెడు జరగలేదు. చూడమ్మా వింధ్య, మంచి చెడులు మనుషులు నిర్ణయించలేరు. ఎందుకంటే మంచి అన్న మాటకి అర్థం మనిషి మనిషికి మారుతుంది. సంధ్య అంటే నీకు మీ అమ్మా నాన్నలు, భర్త, అత్తామామల కన్నా ఎక్కువని నాకు తెలుసు. మనిషి జీవితంలో స్నేహం ఉండొచ్చు, కాని నా అనుకున్న బంధాల్ని మించకూడదు. దానివల్ల కలిగే నష్టం నీకు ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో కనిపిస్తుంది. అందుకే చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్త పడుతున్నాను. సంధ్యతో స్నేహం తప్ప అన్ని విషయాల్లో నా కోడలు బంగారం అని మురిసిపోతాను. ఆ లోటు కూడా తీర్చమనేంత స్వార్థం లేదు, కాని ఆ బంధం వలన మన బంధం ఇబ్బంది పడకూడదు అని చెప్పే అధికారం ఒక అత్తగా నాకుంది. దయచేసి ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలనే నేనెప్పుడూ కోరుకుంటాను. ఆ నమ్మకంతోనే కూతుర్లాంటి నిన్ను కాళ్ల మీద పడొద్దని చెప్పాను. మోసం అన్న మాట, అబద్ధం అన్న పదం నాకు నచ్చవమ్మా. నేను దేన్నైనా భరిస్తాను, కాని నా నమ్మకాన్ని నాశనం చేస్తే తట్టుకోలేను. నువ్వే కాదు, నా భర్తైనా నీ భర్తైనా నన్ను మోసం చేశారని తెలిస్తే అస్సలు క్షమించలేను. నువ్వు కాని సంధ్య కాని తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ఇప్పుడే చెప్పమ్మా. రేపన్న రోజున నేను మోసపోయినట్టు తెలిసినా, ఏదైనా విషయం దాచినట్టు నాకు అనిపించినా, అమ్మలా చూసుకుంటున్న ఈ అత్తగారు అమ్మోరిలా మారుతుంది. నా మాటల్ని హెచ్చరికలా కాకుండా సంధ్యతో నీ స్నేహానికి నేను పెడుతున్న సరిహద్దులా మాత్రమే భావించు. మీకు దండం పెడతాను. ఆగండి అన్న. ఆగండి ప్లీజ్. వైద్యం చెప్పన్నా అన్న. కొడేండ్రా. అన్న పడేద్దాను. ఆగండి బాబు. అన్న ప్లీజ్ అన్న, ఒక మాట చెప్పన్నా. ఏయ్,
బాబు బాబు మీకు దండం పెడతా, పడేయకండి బాబు. దయచేసి నా మాట వినండి ప్లీజ్. అన్న 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 ప్లీజ్ అన్న 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 పడేద్దని చెప్పండి. వద్దండి బాబు. ఆ దారాల్లో మా జీవనం ఉంది బాబు, వాటిని అలా విసిరేకు. అబ్బో, పార్వతమ్మ గారు బాధలో కూడా ప్రాస బాగానే వాడుతున్నారు. దారాలు మీకు ఆధారమైతే నాకు అసలు ఆయువు, వడ్డీ ఊపిరి. నెల నెల వడ్డీ కట్టి ఉంటే మీ సామాన్లు ఇలా నేలపాలయ్యేవి కాదు కదా. మీ కాళ్ళు పట్టుకుంటానన్నా, కొన్ని రోజులు టైం ఇవ్వన్నా. ఎందుకు? డబ్బులు సర్దుబాటు కాలేదని చెప్పడానికా? లేదన్నా, శక్తికి మించి చీరలు నేసి అసలు వడ్డీ కలిపి 2 తీర్చేస్తానన్నా. నాకు నమ్మకం లేదు. అసలు నీ కప్పు ఇవ్వడం నా తప్పు. అన్నా అంత మాట అనకన్నా. ఇన్ని రోజులు అసలు కాదు కదా, కనీసం వడ్డీ కూడా కట్టకపోవడం మీ తప్పు. అది మా తప్పే అన్నా, ఒప్పుకుంటాను. ఈ ఒక్కసారికి క్షమించన్నా, ఒక్కసారి. ఇలా ఒక్కసారి అని చాలా సార్లు అన్నావు, ఈసారి మాత్రం క్షమించేదే లేదు. అన్నా అన్నా వెళ్ళా. అయ్యో ఏమండి? ఏయ్, ఏంటిది? అప్పు ఇచ్చినంత మాత్రాన మేమేం బానిసలం కాదు. ఎందుకింత దౌర్జన్యం చేస్తున్నావు? నిన్నో మీ ఆయన్నో మీ అత్తగారినో లాగి పెట్టి కొట్టడం, జేసీబీలు తీసుకొచ్చి ఇల్లు కూలగొట్టడం, పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టడం, ఇవి దౌర్జన్యం అంటే. నేను చాలా మంచిగా మర్యాదగా ఇంట్లో సామాన్లు బయటపడేసి వార్నింగ్ ఇస్తుంటే నీకేంటి కోపం వస్తుంది? మంచి మర్యాద గురించి మీరు మాట్లాడకండి. ఇంట్లో పరిస్థితులు బాగోలేక డబ్బులు కట్టలేకపోతున్నాం అంతే తప్ప ఇల్లు వదిలి ఊరు వదిలి పారిపోవట్లేదు కదా. ఏమో, అలా కూడా జరగచ్చేమో. మీ మైండ్లో ఎలాంటి ప్లాన్లున్నాయో ఎవరికి తెలుసు? అవసరం ఉన్నప్పుడు జాలిగా నటిస్తారు, అప్పు కట్టమన్నప్పుడు ఇలా కోపంగా అరుస్తారు. మీలాంటి వాళ్ళకన్నా అడుక్కునే వాళ్ళు నయం. ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఆత్మాభిమానానికి మించిన ఆస్తుందిరా వాళ్ళ దగ్గర. సాయం చేయడమే తప్ప తిరిగి ఏం ఆశించని ఇలాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావా? మాట్లాడతాను, నేనింతే. ఎందుకంటే వాళ్ళది రూపాయి ఖర్చు లేని అభిమానం, నాది డబ్బుతో నడిచే వ్యాపారం. లెక్క చేతిలో పడితేనే విలువ, గౌరవం. లేదంటే ఎవ్వరిని లెక్క చేయను. నీకు కావాల్సింది డబ్బులే కదా? రాజేష్ గారు మీరు ఆగండి. నువ్వు ఆగు శ్రీకర్. ఎంత ఇవ్వాలి? అసలు 2 లక్షలు, వడ్డీ 48,000. మొత్తం కలిపి 2,50,000 ఉన్నాయి. ఇవ్వాల్సిన దానికంటే 2,000 ఎక్కువే ఇస్తున్నాను. ఇంకోసారి ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తే నీతో ఇలా ఇంటి ముందు కాదు, పోలీస్ స్టేషన్లో మాట్లాడాల్సి వస్తుంది. అవసరం లేదు, రండ్రా. ఆగో. ఏంటి? మర్యాదగా బయటపడేసిన సామాన్లన్నీ లోపల పెట్టమని చెప్పు. రేయ్, సామాన్లన్నీ లోపల సర్దండి. సరే అన్నా. రాజేష్ గారు, వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఏదో ఒక విధంగా కష్టపడి నేనే అరేంజ్ చేసేవాడిని కదా. శ్రీకర్, నీ భార్య నా భార్య బెస్ట్ ఫ్రెండ్స్. అంటే మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఏ బంధం లేకపోయినా నా బిడ్డ మీద సంధ్య గారు ప్రేమ చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఈ మాత్రం సాయం చేయకుండా ఎలా ఉంటాను? పొరపడుతున్నారు రాజేష్ గారు. బిడ్డకి నాకు మధ్య బంధం లేకపోవడం ఏంటి? వింధ్యతో ఉన్న స్నేహం కోసమే ఈ సహాయం చేస్తున్నాను. మీరేమో ఇలా డబ్బులు ఇవ్వడం అంటే అమ్మ పాలకి పాప ఆకలికి ఖరీదు కట్టడమే కదండి. ప్లీజ్ సంధ్య గారు, అలా మాట్లాడకండి. మీ కుటుంబం మంచితనానికి, మీరు చేస్తున్న సహాయానికి ఇది ప్రతి సహాయం మాత్రమే. ఇక్కడ డబ్బనేది ఒక వస్తువు మాత్రమే తప్ప అన్నింటికీ విలువ కట్టే అంత మూర్ఖుణ్ణి కాదండి. చూడు బాబు,
ఇదివరకు మీ ఇంట్లో డబ్బు పోయినందుకు మా సంధ్య మీద దొంగతనం నేరం మోపారు. అలాంటిది ఇంత డబ్బిచ్చావని తెలిస్తే చెప్పాల్సిన అవసరమే లేనప్పుడు ఎలా తెలుస్తుందండి? పని మీద ఇటుగా వెళ్తూ గొడవ చూసొచ్చాను. లేదంటే నాకు కూడా తెలిసేది కాదు, నేను వచ్చేవాణ్ణి కాదు. మీ అందరి మీద అభిమానంతో చేసిన సహాయాన్ని అప్పనుకున్నా పర్వాలేదు, ఏ రోజు నేను అడగను. మీకున్నప్పుడే ఇవ్వండి, అర్జెంటేం లేదు. వస్తానండి. అలాగే బాబు. ఉంటాను శ్రీకర్. రాజేష్ అన్నయ్య వల్ల నందు టార్చర్ తప్పింది. మళ్ళీ వాడు మన ఇంటికి రాడు, మనల్ని టెన్షన్ పెట్టడు. శ్రీకర్, మనం అడగకుండానే రాజు క్షణం ఆలోచించకుండా డబ్బులిచ్చాడు. డబ్బు మనుషుల అవసరాన్ని ఎంత వేగంగా తీరుస్తుందో అనుబంధాల్ని కూడా అంతే వేగంగా దూరం చేస్తుంది. మంచిని చెడుగా మారుస్తుంది, స్నేహితుల్ని శత్రువుల్ని చేస్తుంది. అందుకేరా వీలైనంత త్వరగా అతనిచ్చిన డబ్బు తిరిగిచ్చేయాలి. అప్పుడే మన గౌరవం నిలబడుతుంది. అమ్మా, ఆ మాట నువ్వు ప్రత్యేకించి చెప్పాలా? నందు దగ్గర తీసుకుంది అప్పు, రాజేష్ దగ్గర తీర్చుకోవాల్సింది రుణం. ఆలస్యం చేయనమ్మా. మీ అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోనే చేయలేదు. డబ్బులు తీసుకున్న ఆయమ్మ సైలెంట్గా వెళ్ళిపోయిందో, లేక ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసిందో, అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా. ఏమీ చెప్పదు. ఈ ఒక్కసారికి క్షమించన్నా. వెళ్ళు. అన్నా, అన్నా, అన్నా. హలో వింధ్య, ఆయమ్మకి డబ్బులిచ్చావా? ఆవిడేమన్నది? భాగ్యం తన కూతురు చదువు కోసం డబ్బులు అడిగిందే. తన మాటల్లో డబ్బు మీద ఇష్టం, స్వార్థం కన్నా కూతురు మీద ప్రేమే ఎక్కువగా కనిపించింది. అవునా? తన వల్ల ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా? లేనట్టేనే. లేదని అంత డల్గా చెప్తున్నావేంటే? ఏమైంది? ఈ రోజు అస్సలు బాలేదు వింధ్య. మనసంతా ఏదో తెలియని దిగులు, భయం. ఏం జరిగినా అపశకునల్లా, ఏం విన్నా ఆందోళనగా ఉంది. అలా ఎందుకంటున్నావే? ఏం జరిగింది? ఈ ఒక్కసారికి క్షమించన్నా. వెళ్ళు. అన్నా, అన్నా, అన్నా. దేవుడికి ఇచ్చిన హారతి మనం తీసుకునేటప్పుడు కొండెక్కితే ఎంత అరిష్టమో తెలుసా? ఇలా దీపం కొండెక్కితే ఏదో జరగరాంది జరుగుతుందంటారు, అశుభంగా చెప్తారు.